గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ క్రాష్ అవబోతున్నాయా? బొంగు పడిపోయింది, నా బొంగు తగ్గింది. ముందు అనాలి అమ్మ. ప్రతి ఒక్కడు ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా, గోల్డ్ అడ్వైజర్ లాగా, సిల్వర్ అడ్వైజర్ లాగా తొలి మాటలు చెప్పుడు. ఈ బఫన్ గాడు ఈ వీడియో చేసే టైంకే గోల్డ్ ప్రైస్ వచ్చేసి 70,000 80,000 మధ్యలో ఉంది భయ్య. అండ్ సిల్వర్ ప్రైస్ వచ్చేసి 1 కేజీ చూసుకున్నట్లయితే 1,20,000 1,30,000 అయితే ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు అదే గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1,70,000 వెళ్ళిపోయింది. అంటే అటు ఇటుగా 90,000 మారిపోయింది. అంటే అప్పట్లో 1 తులం కొనుక్కుందాం, 2 తులాలు కొనుక్కుందాం, కనీసం 5 తులాలు కొనుక్కుందాం అని చెప్పి ఎవడో ఆగిపోయిండు ఈ వీడియో చూసి అనుకున్నాం. ఇప్పుడు వాడికి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 5 లక్షల నష్టం. అండ్ వెండి గురించి కూడా ఏదో వాగిండుగా. వెండి వీడు చెప్పేటటువంటి టైంలో చూసుకున్నట్లయితే కేజీ కనీసం 1,00,000 కూడా లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3,80,000 ఉంది. అంటే కనీసం ఒక 5 కేజీలు కొనుక్కుందాం అని వీడి మాట విని ఆగిపోయినోడికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 కన్నా ఎక్కువ లక్షల లాస్ అనమాట. సో ఇలాంటి అట్లా నమ్మకండి. ఎప్పటికి కూడా యూట్యూబ్లో నేను చూస్తూనే ఉన్నా, న్యూస్లో నేను చూస్తూనే ఉన్నా, గోల్డ్ ప్రైస్ పడిపోద్ది, సిల్వర్ ప్రైస్ పడిపోద్ది, క్రాష్ చేయద్ది. అరే క్రాష్ కావడానికి అది అన్న షేర్ మార్కెట్ రా, అది సిల్వర్ గోల్డ్ మార్కెట్ రా. నేను చెప్తున్నా కదా, గోల్డ్ మార్కెట్లో ఉండి మాట్లాడుతున్నా. గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ క్రాష్ అంటే పడిపోవడం జరగదు. పడినా కానీ మ్యాక్సిమం ఒక 2,000 3,000 గోల్డ్ తగ్గిద్ది. మహా అయితే ఒక 10,000 20,000 సిల్వర్ తగ్గిద్ది. అంత మంచి ఆ రేట్ అయితే పడిపోద్దు. ఎప్పటికైనా ఆరిపోయింది ఏమీ లేదు, వెళ్ళి సిల్వర్ మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మ్యాక్సిమం సిల్వర్ 5 నుండి 6 లక్షలు వెళ్ళిపోద్ది, గోల్డ్ 3 లక్షలకి వెళ్ళిపోద్ది. దాంట్లో డౌటే లేదు. ఈ వీడియోని రికార్డ్ చేసి పెట్టుకోండి. అంతకు ముందు చెప్పింది జరిగింది, ఇది కూడా జరిగిద్ది.